పెండింగ్ లో కార్మికుల డిమాండ్స్ ను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కొవ్వూరులో కార్మికులు నిరసన చేపట్టారు. బస్టాండ్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులు, జట్టు కార్మికులు, రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, ఏపీ ఆశా వర్కర్స్, ఏపీ మధ్యాహ్న భోజన కార్మికులు వివోఏలతో ప్లకార్డులతో జూలై 10 డిమాండ్స్ డే నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందరం బాబు మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ కార్మిక హక్కులను విస్మరించి యజమానులకు అండగా కార్మికుల్ని అణచివేస్తుందన్నారు. దేశ అభివృద్ధికి కృషి చేస్తున్న కష్టజీవుల హక్కులను తీసివేసి బానిసలుగా చేయడానికి కోడ్లు తీసుకొచ్చారని తీవ్రంగా విమర్శించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని తక్షణమే పునరుద్ధరణ చేయాలని కోరారు. అనంతరం స్కీమ్ వర్కర్స్ కొవ్వూరు రెవెన్యూ అధికారి వారికి స్థానిక శాసనసభ్యులు మోపిడి వెంకటేశ్వరరావుకి కోరికల పత్రాన్ని అందించారు. తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మొద్దుకూరి ధొరయ్య, మాణిక్రెడ్డి, హరిబాబు, నందం కొండబాబు, మద్దిపాటి హనుమంతు, మేడసాని సతీష్, చుట్ట నూకరాజు, బొమ్మడి అర్జున్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సోదరులారా, దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల రక్షణకై ఈరోజు డిమాండ్స్ డే కార్యక్రమాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా దేశంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా కర్కశంగా 44 రాజ్యాంగబద్ధంగా ఉన్న కార్మిక చట్టాలను విస్మరించి 4 కోట్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులకి ఎసరు పెట్టేటటువంటి 4 కోట్లను తక్షణం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈరోజు డిమాండ్స్ డే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గత అనేక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కోట్లకు వ్యతిరేకంగా కార్మికులు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ అనేక సమ్మెలు, దేశవ్యాప్త నిరసనలు, బంద్లు చేసినప్పటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు పాస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ బిల్లు పాస్ అయినటువంటి చట్టాలని రద్దు చేసి రాజ్యాంగబద్ధంగా ఉన్న చట్టాలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కార్మికులకి పని భద్రత, సంక్షేమాన్ని అందించాలని కోరుతా ఉన్నాం. దాంట్లో బాగానే ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి 30 లక్షల మంది కార్మికుల సంక్షేమానికి పథకాలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. మరి ఎన్నికలు జరిగి 1 నెల రోజులు అవుతా ఉంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పడినా కేంద్రంలో తిరిగి అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ చట్టాన్ని అమలు చేయించడంలో 10 సంవత్సరాల కాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెనకబడినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా జాతీయ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, గడిచిన 5 సంవత్సరాల కాలంలో నిలిపివేసిన అన్ని రకాల క్లైమ్స్ను తీసుకుని తక్షణం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధి ద్వారా కార్మికులకి సంక్షేమ పథకాలు అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక వ్యతిరేక కోడ్లు రద్దయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.